చైనా కమ్యూనిస్ట్ పార్టీ నిజంగానే చాలా ముందు చూపుతో ఉన్నట్లు వాళ్ళు క్యాపిటలిజం ఉన్నా సరే తమను తాము వాళ్ళు కాపాడుకున్నట్లు ఆ మేరకు. కానీ చైనా మీద ఒక అభిప్రాయం ఉన్నది. అమెరికా చైనా రెండు తీసుకున్నప్పుడు చైనా ప్రపంచాత్మ కాలేకపోతున్నది, అమెరికా ప్రపంచాత్మ కాగలదు అని అంటారు. మీరేమంటారు? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన రెండు కోణాలు ఉన్నాయి. ఇప్పుడు అమెరికానే కాదు, యూరప్ కూడా, అమెరికా యూరప్ లాంటి దేశాలు ఇవి ఫ్రీ వరల్డ్ అనే పేరున్నది వీటికి. ఎక్కడైనా మనిషికి ప్రజాస్వామ్యము, స్వేచ్ఛ, అభివృద్ధి, ఫ్రీగా ఉండడము అనేది మనసుకు మైండ్కు కూడా బాగా నచ్చుతుంది, అపీలింగ్గా ఉంటుంది కదా. మీరు ఎంత అభివృద్ధి చెందినా రెస్ట్రిక్షన్స్ కనుక ఉంటే మీకు నచ్చవు. ఆ విధంగా చూసినప్పుడు ఈ విమర్శ రైటే. ఏది మీరు ప్రపంచం ఆత్మ అమెరికా లేదా ఫ్రీ వరల్డ్ అనేది, అమెరికా ప్లస్ యూరోప్తో కూడిన ఫ్రీ వరల్డ్ అనేది అవుతుంది తప్ప చైనా లాంటి రెస్ట్రిక్టెడ్ సొసైటీ అది ఎంత అభివృద్ధి చెందినప్పటికీ కాలేదు అన్నంత వరకు ఇన్ ప్రిన్సిపల్ అది రైట్, అందులో అనుమానం లేదు. అయితే ఇప్పుడు భవిష్యత్తుకు సంబంధించి జరుగుతున్నది ఏమిటి అంటే ఇది కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది. ఒకటేంది, ఇప్పుడు చైనా చెప్తున్నది కానీ ఎందరో ఎక్స్పర్ట్స్, హిస్టోరియన్స్, అమెరికన్స్తో సహా యూరోపియన్స్తో సహా చెప్తున్నది ఏంటంటే ఫ్రీ వరల్డ్ అవసరమే, ఎక్కడైనా ఫ్రీ డెమోక్రసీ ఏ దేశానికి సంబంధించి దానికి అవసరమే. కానీ ఈ పేరు మీద సామ్రాజ్యవాద దేశాలు గత 500 సంవత్సరాలుగా, కొత్తగా కాదు 500 సంవత్సరాలుగా ఏమేమి చేసినాయి అనేది తెలిసిందే. ఇప్పుడు మనం ఇక్కడ మన లిస్ట్ చెప్పుకోనక్కర్లేదు. అయితే ఆ ప్రకారము వాళ్ళ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి ఆ దేశాలు చేస్తున్న వాటి కారణంగానే ఎన్నో దేశాలలో విప్లవాలు వచ్చినాయి, స్వాతంత్ర ఉద్యమాలు వచ్చినాయి, ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు మనకి ఎదురుగా ఉన్న నిన్న వెనుజులా కానీ ఇప్పుడు ఇరాన్ కానీ కళ్ళెదురుగా కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రజలు ఎప్పటికైనా ఒకవైపు స్వాతంత్రాన్ని, స్వేచ్ఛను కోరుకుంటారు, అందులో భాగంగా తమ దేశాలు స్వేచ్ఛగా ఉండాలని కూడా కోరుకుంటారు కదా. అయితే ఆ విధంగా అంటే ఇందులో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చైనా స్ట్రాటజీకి సంబంధించి, చైనా స్ట్రాటజీ ఏమిటంటే వాళ్ళు ప్రతి దాంట్లో నెంబర్ 1 కావాలనుకున్నారు, నిర్ణయం తీసుకున్నారు అని అన్నాం కదా. అయితే నెంబర్ 1 కావడము అనేది వెస్టర్న్ కంట్రీస్ తీరుగా యుద్ధాలు చేసి, ఎక్స్ప్లాయిట్ చేసి, దోపిడీ చేసి, డామినేట్ చేసే పద్ధతిలో కాదు. వాళ్ళ పాలసీ ఏంటంటే విన్ విన్ పాలసీ అంటారు దాన్ని. అంటే మేము గెలుస్తాము, మీరు గెలవాలి, మేము లాభపడాలి, మీరు లాభపడాలి, శత్రుత్వం లేని పని. అది ఒకటి. రెండోది వాళ్ళు చెప్పేది మేము ఎవరికి కూడా ఇంటర్నల్ అఫేర్స్లో మేము జోక్యం చేసుకోము. ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ అన్నీ మొదటి నుంచి చేస్తున్నది, ఇప్పటికీ చేస్తున్నది అదే కదా. కానీ మేము అట్లా కాదు, మీ వ్యవహారాలు మీరు మీ ప్రజలు తెలుసుకోవాలి, మంచి కానీ చెడు కానీ, అందులో మా వైపు నుంచి ఏమీ జోక్యము ఉండదు అనేది వాళ్ళ స్ట్రాటజీ. ఈ ప్రకారం చేస్తూ అంటే వీటిని బేసిక్ ప్రిన్సిపల్స్గా పెట్టుకొని వాళ్ళు చేస్తున్నది ఏంటంటే లాంగ్ టర్మ్లో అన్ని దేశాలతోని సత్సంబంధాలు, మంచి వ్యాపార సంబంధాలు పెట్టుకొని మనం అందరి దృష్టిలో అందరికీ మిత్రులుగా ఉండి డెవలప్ కావాలి. అది కనుక జరిగినట్లయితే ఈ సామ్రాజ్యవాదం అనేది దానంతటదే అక్కడి అన్ని దేశాల ప్రజలు నిరాకరిస్తారు, అది కుప్పకూలిపోతుంది అని వాళ్ళ ఉద్దేశం అనేది వాళ్ళ అవగాహన అన్నమాట. అదే ప్రకారం చేస్తున్నారు కూడా. ఇప్పుడు
ఇప్పుడు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అన్నది, అతనే మల్టీపోలారిటీ, బహుళ ధ్రువ ప్రపంచం, ఏకధ్రువ ప్రపంచం కాదు బహుళ ధ్రువ ప్రపంచం అనే మాట ఇప్పుడు అంతటా వినిపిస్తున్నది. అది పాపులర్ అయిపోయింది. అంటే ఇవన్నీ అటువైపు పడే అడుగులే, అది ఎప్పటికైనా విజయవంతం అవుతుంది అని వాళ్ళ అవగాహన. సార్ ఇక్కడ మీరు చైనాలో ఎక్కడెక్కడ తిరిగిండ్రు? మేము మొదట బీజింగ్ పోయినాం. బీజింగ్ అది పొలిటికల్ క్యాపిటల్, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్. తర్వాత షాంఘై పోయినాం. షాంఘై బిజినెస్ క్యాపిటల్, ఫైనాన్షియల్ క్యాపిటల్. అంటే బాంబే లేక మనకు బాంబే తిరగా. తర్వాత షియాన్ అని ఒక సిటీ ఉన్నది, అది ఏన్షియంట్ క్యాపిటల్. ఏన్షియంట్ క్యాపిటల్ అని అంటే దాదాపు 9-10 డైనాసిటీస్కు క్యాపిటల్ అది. ఇంకొకటి చెప్తే మీకు షియాన్ ఇంపార్టెన్స్ బాగా అర్థం కావచ్చు. మనం సిల్క్ రోడ్ అంటాం కదా. అవును, సిల్క్ రోడ్ చైనాలో మొదలైంది షియాన్లోనే. షియాన్ నుంచి మొదలయ్యి సెంట్రల్ ఏషియా మీదుగా రోమ్ దాకా పోయింది. ఇటలీ రోమ్ దాకా పోయింది. కనుక ఆ సిల్క్ రోడ్ మొదలైంది షియాన్లోనే. అది దాని ఇంపార్టెన్స్ అన్నమాట. కనుక అక్కడికి కూడా ఈ 3 సిటీస్ తిరిగి వచ్చారు. మీకు మన స్కూల్ ఎట్లా ఉన్నాయి సార్ అక్కడ? అంటే మేము పోయినప్పుడు హాలిడేస్, నిజానికి వెకేషన్స్. అయితే బయట నుంచి చూసినాము, బ్రహ్మాండంగా ఉన్నాయి. అతని ఎడ్యుకేషన్ చాలా బాగుంటుందని విన్నాం. అంటే అక్కడ లోకల్ వాళ్ళతో మాట్లాడతాం కదా, ఎడ్యుకేషన్ చాలా బాగుంటుందట. అంత గవర్నమెంటేనా? అంత గవర్నమెంటే. లేదా ప్రైవేట్ కూడా కొన్ని ఉన్నాయి, లేవని కాదు. అయితే ప్రైవేట్ ఎంత బాగుంటాయో గవర్నమెంట్ కూడా అంత బాగుంటాయి. కాబట్టే ఎడ్యుకేషన్లా, లిటరసీలా, సైన్స్ అండ్ టెక్నాలజీలా వాళ్ళు ఆ లెవెల్కి రాగలుగుతున్నారు అన్నమాట. అట్లనే హెల్త్ కూడా ప్రైవేట్ వాళ్ళు ఉన్నారా? అందులో కూడా ప్రైవేట్ ఉన్నారు, కానీ చాలా తక్కువ. మన తీరే కాదు, చాలా తక్కువ. ఇప్పుడు మన దగ్గర ప్రైవేట్ ఏంది, ఇక అదే ఇక అంత ప్రైవేట్ గవర్నమెంట్ ఉన్నా అక్కడ అట్లా కాదు. అన్నీ చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. స్కూళ్ళు, హాస్పిటల్స్, ప్రతిదీ ఎంత నీట్గా ఉంటుందంటే మన చెప్పిన కదా, టాయిలెట్స్, పబ్లిక్ టాయిలెట్స్ కూడా 5 స్టార్ హోటల్ ఉన్నాయి. కానీ మనుషుల హ్యూమన్ రిలేషన్స్ ఎట్లా ఉన్నాయి? చాలా బాగుంటాయి. అయితే ఒకటి, ఇంత జరిగినా అసమానతలు అనేవి ఉన్నాయి, అలా అనుమానం లేదు. అయితే మనంత కాదు, మన తీరుగా కొందరు ఆకలికి చావడము, అడుక్కోవడము, ఇటువంటిది ఏమీ లేదు. కానీ అసమానతలు అయితే ఉన్నాయి. అట్లా అంటే పేదరికం తేడా ఉంది, అది ఉన్నది. ధనిక పేద తారతమ్యము బాగా కాదు. అంటే ఒకటి, మీరు పేదవాళ్ళు కనీస అవసరాలకు ఏమీ సమస్య లేకుండా వాళ్ళ చికిత్సకు కానీ, వాళ్ళ పిల్లల చదువులకు కానీ, ఇంకో దానికి కానీ ఏ కొరత లేకుండా ఉండడము అనేది ప్రధానం. మన దగ్గర అటువంటి కొరతలు ఉన్నాయి, అక్కడ అటువంటిది ఏమీ లేదు. అది అన్నమాట మనకు అక్కడికి ఉన్న తేడా. ఇక్కడ ఇంకోటి అవినీతి చెప్పాలి. అదే అవినీతి కూడా మన దగ్గర ఉన్నట్టే అక్కడ ఉన్నది. అయితే మనంత కాదు. అయితే ఎక్కువ ఉండేది ఏంటంటే హై లెవెల్స్లో. అందుకే అక్కడ కనుక అయితే ముఖ్యంగా ఈ షీ జిన్పింగ్ వచ్చిన తర్వాత ఆయన మొదట్లోనే అవినీతి మీద యుద్ధం ప్రకటించి ఎంతటి వాడైనా సరే, ఎందుకు మొన్ననే హ్యాంగ్ చేసినట్టు కదా, కొద్ది వారాల క్రితమే టాప్ మిలిటరీ జనరల్స్ను తీసిపడేసిండు ఉద్యోగంలోంచి. టాప్ మిలిటరీ జనరల్స్ను అసలు అవుట్ రైట్గా తీసిపడేసిండు అనమాట. అట్లనే ఈ అవినీతి కనుక అధికారులు అది ఇది చేస్తే, అది అంటే విచారణ జరగకుండా ఏది చేయరు. ఇది తప్పకుండా మన దగ్గర తిరిగినా అక్కడ కూడా విచారణ ఉంటుంది. అక్కడ వాళ్ళు కూడా వాళ్ళ లాయర్లను పెట్టుకోవచ్చు, అవన్నీ ఉంటుంది. రుజువు అయితే ఆ నేర తీవ్రతను బట్టి వాళ్ళను ఉరి కూడా తీసేస్తారు. అంతే. కానీ ఇక్కడ చైనా ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శిస్తే, ఆ మధ్య జాక్మా ఏదో అన్నాడని చెప్పి ఆయన 1,00,000 కోట్లు ఎగిరిపోయినాయట, కొద్ది రోజులు కనబడకుండా పోయినట్టు ఆయన. అదే
పోయిన మాట నిజమే, కానీ మళ్ళా వచ్చేయండు. అయితే ఒక గమ్మత్ ఏంటంటే అటువంటి వాళ్ళు కూడా దేశం వదిలిపెట్టి వెళ్ళిపోరు మన దగ్గర తిరగ. మన దగ్గర ఈ ఆర్థిక నేరాలు చేసిన వాళ్ళు ఎక్కడికి పోయి ఎట్లుంటున్నారో మనకు తెలుసు. మళ్ళీ జాక్మా కూడా తిరిగే వచ్చాడు, ఆయన కూడా రిహాబిలిటేట్ అయ్యిండు, ఆయన కూడా ఆ, తిరిగి వచ్చాడు. కనుక ఆ తేడా అనేది ఉంటుంది అక్కడికి ఇక్కడికి.